Hello everyone, myself Dr. Rukesh, consultant neonatologist at Paramita Hospital, Madinaguda branch. ఈ రోజు మనం న్యూ బోర్న్ బేబీ ఎలా కేర్ తీసుకోవాలి, ఏం టిప్స్ ఏమైనా ఉన్నాయంటే సో ఎప్పుడైతే మనకు బేబీ డెలివరీ అవుతుందో న్యూ బోర్న్ బేబీ పసికందు, సో బేబీకి వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫీడింగ్. సో ఫీడింగ్ అనేది మనం విత్ ఇన్ 1 hour ఫీడింగ్ మదర్ మిల్క్ స్టార్ట్ చేయమని రికమెండ్ చేస్తాం. వేరే మిల్క్ ఏమైనా అవసరమా అంటే నో. సో అయితే అబ్సల్యూట్ నో. బేబీకి కావాల్సింది ఒకే ఒక మిల్క్, దట్ ఈస్ మదర్ మిల్క్. అది విత్ ఇన్ 1 hour 2 hours విత్ ద హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ స్టాఫ్. అయితే హాస్పిటల్లో డెలివరీ అవుతుందో బేబీ, హాస్పిటల్ స్టాఫ్ సపోర్ట్ తీసుకొని వెంటనే స్టార్ట్ చేస్తే బెటర్. సో బేబీస్కి ఎవ్రీ 2 to 3 hours వాళ్ళ టమ్మీ అనేది ఎంటీ అవుతుంది. సో ఎవ్రీ 2 to 3 hours ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. అప్పుడప్పుడు 4 hours గ్యాప్ వచ్చినా ఇవ్వచ్చు. దీంతోపాటు బేబీకి బాతింగ్ ఎప్పుడు ఇవ్వాలి, బేబీకి మన బొడ్డు అనేది ఏదైతే ఉంటుందో అది డ్రై అయిపోయి ఊడిపోయిన తర్వాత బాతింగ్ అనేది ఇస్తే అది బెటర్గా ఉంటుంది. మేమైతే ఒక 5 to 7 days తర్వాత బొడ్డు ఊడిపోయిన తర్వాత బాతింగ్ అనేది రికమెండ్ చేస్తాం. దీంతోపాటు బేబీకి కాటుక పెట్టడం మ్యాండేటరీగా అంటే నో. బేబీకి కాటుక పెట్టడం మ్యాండేటరీ ఏం కాదు. దానివల్ల బేబీ కళ్ళ పైన కానీ ఐ సైడ్ పైన కానీ బేబీ ఐ సైజ్ పైన కానీ ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. బేబీకి పౌడర్ అనేది రికమెండ్ చేయట్లేదు అండి. సో బేబీకి ఏదైతే పౌడర్ వేస్తున్నారో అది వేయాల్సిన అవసరం లేదు. మాయిశ్చరైజర్ లోషన్, బేబీ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే దెన్ బేబీ స్కిన్ విల్ బి సాఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.